సో ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యంగా మీకు ముందే చెప్పిన నేను అందరి టీవీ అనేది 2014 ప్రారంభించినప్పుడు నాతో ఉన్న ముఖ్యమైన ఫిల్లర్లు అంటే చంద్రమౌళి గారు, బాబర్ గారు, ఏనుగు నారాయణ గారు. ఈ ముగ్గురు లేకపోతే అందరి టీవీ లేదు, రాజు కూడా లేడు. రాజు ఆలోచన మాత్రమే, ఆచరణ రాజు అయినప్పటికీ ఆలోచన తోడైంది మాత్రం ఈ ముగ్గురే. సో వారు పద్మశ్రీ స్వర్గీయ శ్రీ నేరెల వేణుమాధవ్ గారి శిష్యులు. మరి అనేక కార్యక్రమాల్లో ఈ 11 సంవత్సరాల నుంచి నాతో ప్రయాణం చేస్తున్నారు. వారు కూడా మిమిక్రీ కళాకారులు. వారు కూడా 2 నిమిషాలు మరి యొక్క వేదికను పంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. చప్పట్లు బాబారన్నకి. నెక్స్ట్ లేడీ సింగర్స్ తోటి పాటలు ఉంటాయి. దయచేసి వచ్చిన వాళ్ళంతా కూడా కూర్చోవాల్సిన కోరుకుంటూ, మరి ఈరోజు ఇంత చక్కని అవకాశం మరి అంజలి మీడియా గ్రూప్ తరఫున విచ్చేసిన మీ అందరికి కూడా మరొక మారు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆ రోజుల్లో మన శంకర్ సారంగపాణ్ల గారి ప్రోగ్రామ్ చూస్తూ నేను కూడా పెరిగిన వాడిని. కొండపల్లి మనోజ్ కుమార్ గారు ప్రతి ప్రోగ్రాంలో ఉండేవారు. వీళ్ళ ప్రోగ్రాం ఎక్కడ జరిగినా కూడా నేను వెతుక్కొని ఇంట్లో వాళ్ళు కోపడ్డా కూడా ఏదో ఒకటి చెప్పి ఆ ప్రోగ్రాంలు చూసేవాడిని. అలా ఇన్స్పైర్ అయిన నేను ఇవాళ ఒక మిమిక్రీ కళాకారునిగా కూడా ఇవాళ మీ మధ్య ఉన్నానంటే వారి కార్యక్రమాలని చెప్పి కూడా నేను సగర్వంగా చెప్పగలుగుతాను. మరి అక్కినేని నాగేశ్వరరావు గారిని ఇక్కడికి ఒకసారి పెద్దలు చాలామంది ఉన్నారు కాబట్టి సీనియర్స్ని కొంతమంది అలాగే ఇప్పటి వాళ్ళని కూడా ఇమిటేట్ చేస్తాను. అక్కినేని నాగేశ్వరరావు గారు ఇక్కడికి విచ్చేసి మాట్లాడుతున్నారు అనుకుందాం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు చాలా ఆనందంగాను సంతోషంగాను ఉంది. ఈరోజు సారంగపాణి శంకర్ గారుల కార్యక్రమానికి విచ్చేసినటువంటి జానపద కళాకారులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఏఎన్ఆర్ గారు మాట్లాడతారు. దయచేసి గట్టిగా క్లాప్స్ ఇవ్వండి నచ్చితే మాత్రం. మరి అలాగే బాలకృష్ణ గారిని కూడా ఇక్కడికి ఆహ్వానిస్తాను. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన జానపద కళాకారులు, శంకర్ సారంగపాణి కళాకారులు, వాళ్ళందరి విచ్చేసిన వారి అడుగుజాడుగల్లో నడుస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఇంకా చాలా గొప్ప భవిష్యత్తు ఉండాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విధంగా బాలకృష్ణ గారు మాట్లాడితే మరి ఇదే బాలకృష్ణ గారు ఒక సినిమా డైలాగ్ తీసుకుంటే, మా జయంత్రయాత్రను గౌరవించి, మా ఏలుబడిని అంగీకరించి, మీ వీరఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి మా సామంతులు అవుతానని ఆశిస్తున్నాము. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా, ఇప్పటికి ఉనికి నిలుపుకుందాం, ఇక ఉనికిని చాటుదాం. నూతన నిర్మాణంలో భారత రాజ్యాన్ని పరదేశ బ్రతుకుతో ప్రక్షాళన చేద్దాం. దొరికిన వాణ్ణి తురుముదాం, దొరకని వాణ్ణి తరుముదాం. ఏది ఏమైనా దేశం మీసం తిప్పుదాం. ఈ విధంగా బాలకృష్ణ గారు మాట్లాడితే మరి పవన్ కళ్యాణ్ గారు అయితే నిజంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మిమ్మల్ని అందరినీ చూస్తుంటే పెద్దలందరూ వల్లంపూర్ల నాగేశ్వరరావు గారు, వరంగల్ సీనన్న, వీరందరూ కూడా ఈ యొక్క వేదికను పంచుకోవడం చూస్తుంటే కామశెట్టి రాజు గారు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి కళాకారులు, కళాభిమానులు మీ అందరికీ కూడా సోదర స్వాగతం తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఎదగాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మరి కొండవలస గారు అయితే కమేడియన్స్ ఏటి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది కదా. మీకు ఓకే అయితే నాకు కూడా ఓకే కదా. ఇంకా ఎందుకు ఆలస్యం, గట్టిగా కొట్టండి చప్పట్లు. ఈ విధంగా చెప్తే మరి చివరిగా వైఎస్ జగన్ గారు ప్రతి అవ్వకి ప్రతి చెల్లెకి ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. కీర్తిశేషులు సారంగపాణి శంకర్ గారుల కార్యక్రమాన్ని వారిని స్మరించుకుంటూ వారి పాటలకు పట్టాభిషేకం చేస్తున్నటువంటి ఏటీవీ అందరి టీవీ రాజుగారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా వైఎస్ జగన్ గారు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నమస్తే చెల్లెమ్మ, నమస్తే అక్కయ్య, నమస్తే బాబు, నమస్తే నమస్తే. ఈరోజు
ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మరి చివరిగా వైఎస్ షర్మిల గారు. నేను జగనన్న వదిలిన బాణాన్నయి, చంద్రబాబు గుండెల్లో గాయాన్నయి మీ ముందుకు వచ్చాను. ఇవాళ ఈరోజు ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఏటీవీ అంజలి మీడియా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చప్పట్లు. Thank you, thank you. థ్యాంక్ యూ అన్న బాబర్ అన్న. ఏటీవీ ఆధ్వర్యంలో జరిగే ప్రతి ప్రోగ్రాం బాబర్ అన్న ఇప్పుడు